ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొనేవారు. తోడు లేదు, నీడ లేదు, దిక్కు లేదు, దశ లేదు. ఆల్ ది హ్యావ్ ఈజ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళకి ఏముంది, ఆస్తిపాస్తులు కూడా లేవు. వాళ్ళు ఆదరించేవారు లేరు, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకునేవారు లేరు. వాళ్ళకు ఒక తోడు ఉన్నా కానీ పట్టించుకొని భర్తలు ఉంటారు. కొన్నిసార్లు పెళ్లి పీటల మీద చేసుకున్న ప్రమాణాలన్నీ మర్చిపోయి వారిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు. కొందరు బ్రతికే ఉంటారు, ప్రక్కనే ఉంటారు, కానీ ఏ ప్రయోజనం లేదు. కొందరు పడక మీద పడి నిష్ప్రయోజనంగా ఉంటారు, వాళ్ళకు పరిచర్య చేయాలి. అలాంటి మహిళలు కూడా ఉన్నారు. దే హ్యావ్ టు సర్వ్ ద హస్బెండ్. యాక్చువల్ భర్త అంటే భార్యను బిడ్డలను పోషించేవాడు, భార్య బిడ్డలు భరించేవాడు భర్త. భర్త అనే పేరుకు అర్థం. కానీ భర్తనే బరువుగా అయిపోయినప్పుడు అలాంటి స్త్రీలు ఎటు చూడాలి? వాళ్లకు ఆశ్రయం ఎవరు, ఆధారం ఎవరు? కొందరు భర్తలు అస్తమానం వేధిస్తారు, రోడ్లో చింతకాయలు కొట్టినట్టు కొడుతూ ఉంటారు. కొట్టి కొట్టి వారిని అనారోగ్య పాలు చేస్తారు. వీరు బయట చెప్పుకోలేరు, వీరికి ఇంట చెప్తే ఇంట వారికి అంత రిసెప్షన్ ఉండదు, స్వీకారం ఉండదు. నువ్వు పోయి అడ్జస్ట్ చేసుకో అంటారు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, మా కుటుంబం పేరు పాడు చేయొద్దంటారు. అత్తగారింట్లో, పుట్టినింట్లో, మెట్టినింట్లో ఎక్కడ ఆధారం లేకుండా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా 54లో ఒక మాట ఉంది, గాలి వాన చేత అటు ఇటు కొట్టబడిన దానా, నీ లాంఛనలతో నేను నీ కట్టడంలను కట్టదు. మీరు అనుకుంటారు ఎలా సాధ్యమని, కానీ దేవుని యందు నమ్మకం ఉంచే వారికి సమస్తము సాధ్యమే.